just गंभीरा है। పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఓజీ సినిమా సెన్సార్ పూర్తయింది. దీనికి యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సభ్యుల టాక్ ప్రకారం సినిమా మొత్తం హై ఎనర్జీ యాక్షన్ ప్యాకేజీగా నిలిచిందని తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, మ్యాసివ్ యాక్షన్ ఎలిమెంట్స్, ఇంట్రో ఫైట్ అన్ని అభిమానులకు పూనకాలు ఖాయమంటున్నారు. యాక్షన్ సీన్స్ స్టైలిష్గా డిజైన్ చేయడంలో దర్శకుడు సుజిత్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడని ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ చాలా కాలం పాటు గుర్తుండిపోతుందని, అక్కడ పవన్ యాక్షన్ ఎపిసోడ్ పీక్స్ అంటున్నారు. ఓజీ ఫస్ట్ హాఫ్ వరకు అసలు తగ్గేదేలే అన్నట్లుందని ఒక మాటలో చెప్పాలంటే పీక్స్ అంటున్నారు సెన్సార్ సభ్యులు. స్టోరీ పాతది అయినా కూడా స్టైలింగ్ మేకింగ్ సినిమాకు హెల్ప్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. పవన్ ఎంట్రీకి వచ్చిన మాస్ ఎలివేషన్, ఆ తర్వాత ఇమ్రాన్ హష్మితో ఉండే ఫేస్ ఆఫ్ సీన్ సినిమాలో హైలైట్ అవుతాయని సెన్సార్ టాక్ స్పష్టం చేస్తోంది. ఈ ట్రాక్ ని సినిమా మొత్తాన్ని మళ్ళీ బూస్ట్ చేసే పాయింట్ గా చెబుతున్నారు. ప్రియాంక మోహన్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సింపుల్ గా క్లాస్ టచ్ తో ఉండి కొంతమందికి బాగానే అనిపించాయని, కాకపోతే అక్కడక్కడ స్లో సీన్స్ మైనస్ అంటున్నారు. కుటుంబ ప్రేక్షకులు మాత్రం ఆ సీన్స్ కు కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అవే సీన్లు హీరో క్యారెక్టర్ ను బ్యాక్ చేయడానికి ఉపయోగపడమే కాకుండా ఎమోషనల్ షేడ్ చూపించడంలోనూ బాగానే సెట్ అయ్యాయని ఫీడ్బ్యాక్ చెప్తోంది. ఆ సీక్వెన్స్ వల్లే హీరో వైపు ఉన్న రెండో కోణాలు బయటపడతాయని, సుజిత్ రైటింగ్ ఇక్కడే అదిరిపోయింది అంటున్నారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ కలిగించే నరేషన్ ఉందని సెన్సార్ టాక్ చెబుతోంది. గ్యాంగ్స్టర్ డ్రామాలోని పొలిటికల్ ఎలిమెంట్స్, పవన్ తీసుకునే నిర్ణయాలు, అనూహ్యమైన ట్విస్టులు ఒకదాని మీద ఒకటి చేరడం వల్ల సాధారణ ప్రేక్షకులకు క్లిష్టంగా అనిపించే అవకాశం ఉందని సమాచారం. అయినప్పటికీ క్లైమాక్స్ లో వచ్చే పవన్ మాస్ సన్నివేశాలు, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు మాత్రం ఫైర్ స్ట్రోమ్ ఖాయం. మొత్తానికి ఓజీ పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా కాకపోయినా చాలా ఏళ్ల తర్వాత ఆయన నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పారు. పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని లోపాలు ఉన్న పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ వాటిని కవర్ చేస్తుందని అక్కడి నుంచి జడ్జిమెంట్ వచ్చింది. 1-2 మైనస్లు మినహాయిస్తే చాలా వరకు సెన్సార్ టీం నుంచి ఓజీకి పాస్ మార్కులు పడ్డాయి. దసరా హాలిడేస్ కి ఈ మాత్రం టాక్ ఉంటే చాలు రికార్డులన్నింటినీ పవన్ కుమ్మిపడేయడానికి అంటున్నారు ఫ్యాన్స్. సెప్టెంబర్ 25న విడుదల కానుంది ఓజీ. just गंभीरा है।